తండ్రి ఎవరు? తండ్రి ఎవరు? మనలను ఎవరు పిలిచారో, మనకు ఎవరు విమోచన ఇచ్చారో, మనం ఎవరిని గణపరిచి మనలను పిలిచి బలపరిచిన దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలను సృజించిన వాడు మనకేమై ఉన్నాడు? సృష్టికర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరిని కనపరచాలి? మనం చెప్పాలి, ఎవరిని కనపరచాలి? అందుకనే ప్రార్థనలో మోకరించగానే పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లును గాక, హల్లెలూయా. ఆ తండ్రికి ప్రార్థన చేస్తాం, మోకరిస్తాం, బ్రతిమిలాడుతాం. తండ్రిని బ్రతిమిలాడతారా? బ్రతిమిలాడుతాం. కొంతమంది ఏం చేస్తారు? బ్రతిమిలాడరు, డిమాండ్ చేస్తారు. యా కన్నావుగా పెంచలేవేంటి? యా కన్నావుగా కట్టుకున్నావుగా పెంచలేదేంటి? యేసు రక్తమే. డిమాండ్స్ పనికిరావు. దేవునికి స్తోత్రం. బ్రతిమిలాడాలి. ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? బ్రతిమిలాడాలి. మన ప్రార్థన ద్వారా, భక్తి ద్వారా ఎవరికి పేరు రావాలి? తండ్రికి ఘనత రావాలి. ఎవరికి ఘనత రావాలి? తండ్రికి ఘనత రావాలి. అంతేగాని మనల్ని మనం గనపరుచుకునే విధంగా మనం అసలు ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథములో ఇదే మాటను మనం గమనించినట్లయితే తండ్రిని గనపరచాలని జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు వారు అనేక సార్లు 170 సార్లు పరిశుద్ధ గ్రంథములో ఘనత యెహోవాకే, ఘనత దేవునికే, ఘనత యెహోవాకే అని పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు వారు మెనీ టైమ్స్ హీ హ్యాస్ బీన్ యూస్డ్, చాలాసార్లు ఈ పదాన్ని వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు అంట? సుమారుగా 170 సార్లు ఈ పదాన్ని ఎవరికి రావాలంట? యేసయ్యకే ఘనత కలుగునుగాక, దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక అని పరిశుద్ధ లేఖనములో వ్రాయబడి ఉన్నది ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్. మరి న్యూ టెస్ట్మెంట్లో గమనించినట్లయితే 350 సార్లు ఇట్ ఈస్ ఇండికేషన్ గివెన్ టు give praise and glory to the name of Jesus Christ. దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగా. కానీ ఎన్నిసార్లు ఉందంట క్రొత్త నిబంధనలో? 300